నల్గొండకు వచ్చేసరికి ఎట్లుండిపోతుంది కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద అంటే మంత్రి మీద మీకు అంత ఎందుకు అంత కోపమా అది లేకపోతే రాజకీయ గురించేనా? కోపం ఏముంది, పని చేయాలి కదా. పని చేయకుండా ఆయన ఇప్పటి వరకు ఒక్క పని చేసిండు, ఇది చేసిన చూపించమని. ఇప్పుడు నేను తెచ్చిన పైసలతోటే పనులు నడుస్తున్నాయి. నేను తెచ్చిన డబ్బులతోటే జీవోలతోటే ఆ డబ్బులనే పేర్లు మార్చి జీవోలు మార్చి ఆ డబ్బులతోటే కులుపుతా ఉన్నారు. ఒక్క రూపాయి తెచ్చినటువంటి పరిస్థితులు లేవు. తీసుకురామంటున్నా నేను. నువ్వు రాష్ట్ర మంత్రివి కదా, నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే. నాకు ఉన్నటువంటి అవకాశం 2 ఏళ్ళు కరోనా పోయింది, 1 సంవత్సరం ఎలక్షన్ పోయింది. 2 ఏళ్ళలోనే ఈ తెలంగాణ నల్గొండ మొత్తం రూపురేఖలు మార్చిన. మరి నిజంగా నీలాగా నేను మంత్రిని అయితే అసలు ఇంకా అద్భుతంగా చేసి పెడుతుంటే. మరి ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు, ఓ 3-4 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ మొత్తం పూర్తిగా పునర్నిర్మాణం చేసి మంచిగా అభివృద్ధి చేస్తా పోయేదేముంది? చేసే పరిస్థితి నీకు ఇంట్రెస్టే లేదు కదా. ఏమున్నా మోసం మాటలు, మాయ మాటలు, అబద్ధ మాటలు చెప్పాలి. వారం రోజులకు 10 రోజులకు ఒకసారి రావాలి, షోపుటప్ చేయాలి, పోవాలి. ప్రజలు అమాయకులను చేయాలి.